ఏపీలో టీనేజ్ ప్రెగ్నెన్సీలు పెరిగాయని, అందులో సగటున 8.8% టీనేజ్ ప్రెగ్నెన్సీలు పెరుగుతూ వస్తున్నాయని, అందులో అత్యధికంగా 14.9%తో కుప్పం ఉంటే, ఆ తర్వాత నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు, అంటే ఒక రకంగా అటు రాయలసీమ సైడ్ ఉన్న జిల్లాలన్నీ 12% కంటే ఎక్కువ ప్రెగ్నెన్సీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కుప్పంలో 14.9, ఇలా ప్రకాశం జిల్లా వరకు 12%, అలాగే ఇటు మిగతా జిల్లాలకు వస్తే కనుక 8.8%. అంతే. ఈ మిగతా జిల్లాల్లో అన్నిటికంటే కూడా కాస్త తక్కువగానే కనబడుతుంది. అంటే చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, ఏలూరు, సత్య, నంద్యాల ఇవన్నీ 10 నుంచి 12% ఉంటే, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరు, గుంటూరు జిల్లాల్లో వీటన్నింటిలో 8% కనిపిస్తుంది. టీనేజ్ ప్రెగ్నెన్సీలు అంటే ఏంటి? ఈ రిపోర్ట్ ఇచ్చిన ఆధారంగా ఇటు ప్రభుత్వం కూడా టీనేజ్ ప్రెగ్నెన్సీల మీద కాస్త జాగ్రత్తలు తీసుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ ఈ విషయాన్ని వెల్లడించినట్టుగా తెలుస్తుంది. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటే ఏంటి అంటే, యువతలో 19 ఏళ్ళు లోపే ప్రెగ్నెంట్లుగా మారడం. ఈ ప్రెగ్నెన్సీలు రావడం అనేది శ్రేయస్కరమా, అంటే బాల్య వివాహాలు జరుగుతున్నాయి అని గుర్తించడానికి ఒక పారామీటర్గా దీన్ని చెప్పొచ్చు. అంటే బాల్య వివాహాలు జరుగుతున్నాయి, చిన్నప్పుడే తల్లులు అవుతున్నారు, 19 ఏళ్లకే తల్లులు అవుతున్నారు అన్న విషయాన్ని మరి ఏపీ గవర్నమెంట్ దాన్ని నిర్దిష్టంగా తీసుకున్నట్టుంది. దీని మీద ప్రచారం మాత్రం ఆంధ్రప్రదేశ్లో టీనేజ్ ప్రెగ్నెన్సీలు అనే టైటిల్ ఏదైతే వచ్చిందో అది కాస్త వేరే డైవర్షన్ అనేది జరుగుతుంది, అది కాస్త వేరే రకంగా మారుతుంది. కానీ ఇందులో పెళ్ళైన అమ్మాయిల్లో త్వరగా చిన్నప్పుడే పెళ్లి జరుగుతూ ఉండడం ద్వారా వీళ్ళు ప్రెగ్నెంట్లుగా మారుతున్నారు అనేది దీని సారాంశం.